దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి. మేషరాశి వారికి మార్చ్ 2025 సంవత్సరంలో జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజిస్ట్ ఉన్నందువల్ల మీకు ఒక జస్ట్ లాగా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ యోగకారకంగా ఏంటంటే రవిగ్రహం, చంద్రగ్రహం అండ్ కుజగ్రహం, గురుగ్రహం, ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి. దీని సత్ఫలితాలు ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి చాలా వరకు బాగుంటుంది. విద్యార్థుల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా బాగుంటుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అండ్ కొత్త ప్రాపర్టీ కొనుగోలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా అమ్మకాలు చాలా వరకు బాగుంటాయి. ప్రాపర్టీకి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు అండ్ పెద్ద మొత్తం ధనం అందుతుంది. మీకు రావాల్సిన ధనం కూడా అందుతుంది అండ్ వృత్తి అందు ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. మంచి అనుకూలమైన ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఇకపోతే మానసికంగా టైమ్లీ డెసిషన్స్ తీసుకుంటారు. ఏ సమస్యలైనా కొద్దిగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. సో అది కొన్ని సందర్భాల్లో ఉండవు, కొన్ని సందర్భాల్లో ఉంటాయి. సో ఇక్కడ పోతే ఇంకా ఏంటంటే ఉద్యోగం రావాల్సిన వారికి వస్తుంది. మ్యారేజ్ కూడా మంచి అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఇకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి జనరలైజ్గా అండ్ జనరల్ స్పెసిఫిక్ అంటూ ఏం లేదు. కొంచెం ఆరోగ్య విషయంలో ఫెటీగ్ కాకుండా, అలసిపోకుండా ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో బంధువులు కుటుంబంలో బంధువులతో విభేదాలకు దూరంగా ఉండండి. పెద్దలతో కూడా విభేదాలకు దూరంగా ఉండండి. స్పెషల్లీ తండ్రితో కూడా విభేదాలు ఆర్గ్యుమెంట్ చేయకండి. సో ఎందుకంటే తండ్రి గారి ఆరోగ్యం వల్ల కూడా కొద్ది చికాకు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పనిలోనూ ఆటంకాలు కొద్దిగా వస్తూ ఉంటాయి, కాకపోతే జాగ్రత్తగా డీల్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కొంచెం చాలా జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు కొంచెం నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కొద్ది చాలా తక్కువ బిజినెస్ అనేది కొంచెం తక్కువ కొనడం ఇలాంటివి చేస్తే సరిపోతుంది. ఇకపోతే జాతకరీత్యా పెట్టుకోవాల్సిన రత్నాలు మాత్రం కెంపు, కనకపుష్పరామం, ఈ 2 రత్నాలు పెట్టుకుంటే ఓవరాల్గా బాగుంటుంది. తర్వాత అనుకూలమైన తేదీలు ఏంటంటే 2, 6, 9, 10, 11 మోస్ట్ సూటబుల్ డేట్స్. అనుకూలించిన డేట్స్ ఏంటంటే 7, 8, 11, 15, 18 నాట్ సూటబుల్ డేట్స్ గుర్తుపెట్టుకోండి. సూటబుల్ ఈజ్ 2, 6, 9, 10, 11. సూటబుల్ కానివి 7, 8, 11, 15, 18 ఇవి తేదీలు. స్ట్రిక్ట్గా ఈ తేదీలను పాటించండి ఏదైనా మంచి పని, చిన్న పని ఉన్నా. సో అప్పుడే ఆటోమేటిక్గా సగం పని అక్కడ సక్సెస్ అనేది అక్కడే ఉంటుంది. ఇక రత్నాలు పెట్టుకోండి. వాళ్ళు చెప్పింది పూజా విధానాలు ఏదంటే అది చేయండి. ఇది చాలు, ఇవి చేస్తే చాలు. ఆటోమేటిక్గా మనకు కూడా ఒక సైకలాజికల్కే కాకుండా శాస్త్రీయ పద్ధతిలో కూడా మన లోపల చాలా మార్పు వస్తుంది. ఆలోచన విధానం మారుతుంది. సో ఇంత పవర్ రత్నాలకు ఉంది కాబట్టి చరిత్రలో రత్నం ధరించిన రాజు కనపడరు మీకు. ఎందుకంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ ఉంటాయి, అవి మనము ట్యాప్ చేసి ఇడెన్గా ఉంటాయి. మనం ట్యాప్ చేసి ఎలివేట్ చేయాలి, సో స్టిమ్యులేట్ చేయాలి. అట్లా చేస్తే అప్పుడు మనిషి ఎనార్మస్గా చేయగలుగుతారు. అదే యోగా చూడండి, మనిషి మళ్ళీ 2 కాళ్ళ జంతువు అనుకోండి, ఎన్ని రకాల జంతువులు కూడా అంత ఫ్లెక్సిబిలిటీ కూడా చేయగలుగుతాడు. అంటే అదంతా సాధన బట్టి. అట్లా మనిషి లోపల ఎన్నో క్యాపబిలిటీస్ ఉంటాయి. అదే కాదు, ఎక్స్ట్రీమ్గా ఎక్కడము, పాడము, ఏ పనైనా చేయడము, అన్ని క్యాపబిలిటీస్ను మనము స్టిమ్యులేట్ చేయాలి ట్యాప్ చేసి. దట్ ఈజ్ హౌ దిస్ జెమ్ స్టోన్స్ విల్ డూ, విచ్ హెస్ ప్రూవెన్. ఇప్పుడు చూడండి, కొందరు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో దేనితోనో వెంట్రుకలతోనో ఏవేవో చేస్తారు. ఇవన్నీ క్యాపబిలిటీస్ మనిషి లోపల ఉన్నాయే. ఆ ఫోకస్ చేస్తూ దాని మీద కాన్సన్ట్రేషన్గా చేస్తే అవన్నీ నిజంగా విత్ స్టాండ్ అవుతూ అంత ఎక్స్ట్రీమ్ లెవెల్లో కూడా మనిషి క్యాపబిలిటీస్ పెరుగుతాయన్న దానికి నిదర్శనం. రత్నాలు పెట్టుకుని చాలామంది చేస్తారు. అండ్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక రెస్పెక్ట్ ఆఫ్ రిలీజన్ కాదు, ఇది ఒక కంట్రీ కోసం కాదు. జాతి రత్నాలు మానవాళి కోసమే. కాబట్టి మంచి జాతి రత్నాలు, మీకు సూటబుల్ రత్నాలు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పెట్టుకోండి. ఏ వివరాలు కావాలన్నా దివ్య డైమండ్స్కి రండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్ అండి. మోర్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి. నో హాలిడే మాదాపూర్. అదే వేరేస్ బేగంపేట అండ్ కుకట్పల్లి బ్రాంచ్ ఆఫీసెస్. సో ప్రతి చోట్ల అస్ట్రాలజిస్ట్ ఉంటారు, బట్ మాదాపూర్ ఈజ్ హెడ్ ఆఫీస్. సో ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి.